ఈరోజు నేను ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. ఇది ఉడికించడం అండి, అన్నం ఉడికించింది. ఓకేనా? ఇది క్యారెట్ బంగాళదుంప ఉడికించాను. ఇది మసాలా సరుకులు అండి, మసాలా సరుకులు. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి పచ్చిమిర్చి, ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఈ పచ్చిమిర్చి చూసారు కదా. ఇప్పుడు నేను స్టవ్ వెలిగిస్తున్నా. ఇప్పుడు నేను బిర్యానీ సరుకులు వేసేస్తున్నాను. బిర్యానీ సరుకులు సరే, అంటే బిర్యానీ సరుకులు మసాలా సరుకులు, బిర్యానీ సరుకులు కాదు, మసాలా సరుకులు. బాగా వేపాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసేస్తాను. పచ్చిమిర్చి, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఈ ముక్కలు వేసుకోవాలి. వేసి ముక్కలు బాగా వేపుకోవాలండి. వేగాలి, అర్థమైంది కదా. ముక్కలు వేగిన తర్వాత పెద్దగా ఉడికించిన ముక్కలు కాబట్టి పెద్దగా వేగక్కలేదు. నేను నూనె పోయాలని చెప్పాలి, అది చెప్పలేదు, సారీ. నూనె వేసుకున్న తర్వాత ఇవన్నీ తెలిసిందే కదా మీకు. ఇందులో ఇప్పుడు వేసినవి ఏంటంటే అన్నం అండి. నేను అన్నం అంతా వేసాను చూడండి. అలా సిమ్లో పెట్టుకుని స్టవ్ ఇలా చేసుకుంటే ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది, చాలా. కాకపోతే ఒకసారి మీరు చేసి చూడండి. ఇంకా ఇందులో నేను ఏమేస్తానో చూడండి. నేను అన్నంలోనే, అంటే అన్నం ఉడికించేటప్పుడే ఉప్పు వేసానండి. అయితే ఇంక ఉప్పు అయిన అవసరం లేదు. ఇదిగోండి కొద్దిగా బిర్యానీ మసాలా కొంచెం వేస్తా, ఎక్కువ వేయి కొంచెం, ఎందుకంటే మళ్ళీ బిర్యానీలో కొద్దిగా అజీర్ణమోటో అండి, అజీర్ణమోటో అర్థమైందా మీకు? అజీర్ణమోటో కొద్దిగా టేస్ట్కి కొద్దిగా వేసుకోవాలి. ఆ తర్వాత ఇవ్వండి, చూసారు. నాకు కొంచెం కొత్తగా ఇంకా నేనే తీసుకోవడం వల్ల కొంచెం నెయ్యి వేస్తున్నా, కొంచెం చాలు, పెద్ద ఎక్కువ. ఇవన్నీ వేసి కలిపేయాలండి. అలా కలిపేసి మూత ఒక 5 నిమిషాలు మగ్గుతుంది అనమాట. మగ్గి చూడండి, మీరే ఒకసారి చేసి చూస్తే మీకు తెలుస్తుంది. దీని ప్రాసెస్ మళ్ళీ నేను చెప్తాను. ఇలా ఉంచేసి సిమ్లో పెట్టేసి స్టవ్ వారిపోయింది. స్టవ్ సిమ్లో పెట్టి అలా కొంచెం 2-3 సార్లు కలుపుతూ ఉండాలి. కలుపు సిమ్లో ఉంచాక ఎక్కువసేపు ఆడుతుంది. 5 దీని ప్రాసెస్ ఒకసారి చెప్పండి. నేను వండేటప్పుడే స్టవ్ మీద పెట్టినప్పుడు అన్నం వండేసిన తర్వాత కుక్కర్లో బంగాళదుంపలు ముక్కలు పెట్టి ఉడికించాను. ఆ తర్వాత చల్లారి పెట్టేయాలండి. అన్నం వేడిగా ఉండకూడదు, అన్నం చల్లారి పెట్టేసాను. పెట్టేసి చల్లారిన తర్వాత
నేను స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో నూనె మసాలా సరుకులు అండి ఉంటాయి కదా, యాలకులు, దాల్చిన చెక్క, మనం బిర్యానీలో వేసిన మసాలా సరుకులు అన్నీ సంబంధించినవన్నీ కొంచెం కొంచెం 2 వేసి 3 వేసి అలాగే ఆ నూనెలో వేసి కొంచెం అటు ఇటు వేపాలి. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఈ బంగాళాదుంప క్యారెట్ దుంపలు వేసుకోవాలి. వేసుకునే బాగా వేగిన తర్వాత అన్నం ఉడికించిన అన్నం ఉంది కదా, అది అందులో వేసి 5 నిమిషాలు ఆ తర్వాత అందులో నెయ్యి కొద్దిగా బిర్యానీ పొడి లేకపోతే గరం మసాలా అయినా పర్వాలేదు, కొంచెం గరం మసాలా, అజీనమోటో అండి, అదే టేస్ట్ అది కొంచెం, ఇవన్నీ వేసి కలిపేసి సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచాలండి. ఈలోగా 2 నిమిషాలు కలిపి 5 నిమిషాలు ఉంచారంటే మీరే చేసి చూడండి, చేసి చూసి నాకు పెట్టండి, చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు ఇలాగే వాళ్ళకి చాలా చాలా ఇష్టం, అందుకని ఈరోజు చేయమన్నారని చేస్తూ నేను వీడియో పెడతాను, చూడండి. నేనైతే ఫ్రైడ్ రైస్ ఇలాగే చేస్తాను. బఠానీ ఉంటే వేసుకోవచ్చండి, పచ్చి బఠానీ వేసుకోవచ్చు. అంతకుమించి నేను ఇంకేం వేయను, ఎక్కువ వేసి కూడా అంతగా రుచి మారిపోద్ది. ఇవి 3 ఉంటే చాలు, వేసుకోవచ్చు. ఈ 3 వేసి మీరు ఫ్రైడ్ రైస్ చేయండి, చాలా సులువుగా, చాలా సింపుల్గా. మీకు అప్పటికప్పుడు చేసుకోవడం, పొద్దుట అన్నం ఉందంటే మధ్యాహ్నం సరదాగా చేసి పెట్టాలన్నా కూడా అన్నంతో చేసేయచ్చు. చాలా నాన్నమే కాకపోతే ఈ మసాలా సరుకులు ఇవన్నీ నేను చెప్పిన ప్రాసెస్ అంత తర్వాత చాలా వేసేసి ఒక 5 నిమిషాలు పెట్టేసి తిప్పుతూ ఉంటే అయిపోద్ది. చూడండి, తిప్పాలంతే అండి నేను చేసింది. ఇంకా బఠానీలు అయితే ఇంకా బాగుంటుంది. మరి నా దగ్గర ఈరోజు బఠానీలు లేక నేను వేయలేదు. మీరు చేసి చూడండి, తిని చూడండి, చేసి చూడటం కాదు, చేసి తిని చూసి కామెంట్ పెట్టండి కనీసం దేనికైనా, ఓకేనా? ఇదిగోండి, నేను బిర్యానీ మసాలా అంటే చూశారు కదా, ఇవి నేను వాడాను. ఇవే వాడాలని ఏమి లేదు, మన ఇష్టం, మా ఇంట్లో ఇవే ఉన్నాయి కాబట్టి ఇవే వాడాను. అజీనమోటో మాత్రం కొద్దిగా మర్చిపోకుండా ఇవ్వండి, కొద్దిగా ఎక్కువ వేసినంత మొదట కొంచెం వేసుకోండి, టేస్ట్ దాంతో అక్కర్లేదు. తర్వాత నేను అన్నం వేసానండి, ఇందులో అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని కొంచెంసేపు మగ్గ పెట్టాలి, ఇలా కొంచెంసేపు ఉంచాలి. అలాగా నేను ఒకసారి ప్రాసెస్ చెప్తాను. మగ్గింది, ఆల్రెడీ రెడీ అయిపోయింది ప్రాసెస్. అంటే అన్నం వండేటప్పుడే నేను అన్నం ఉప్పేసి కొంచెం అన్నం వండేసాను. అన్నం అయిపోయిన తర్వాత బంగాళాదుంప ముక్కలు, క్యారెట్ దుంపలు ఉడకబెట్టి పక్కన పెట్టి అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత పచ్చిమిర్చి, ఇవన్నీ అన్నం నూనె వేసి, నూనె తర్వాత మసాలా సరుకులు వేసేసి అందులో పచ్చిమిర్చి వేసి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగిన తర్వాత అందులో అన్నం వేసుకోవాలండి. అన్నం వేసేసి 1 నిమిషం ఉంచి ఆ తర్వాత అందులో కొంచెం నెయ్యి, అజీనమోటో ఉంటే బిర్యానీ మసాలా కానీ మామూలు మసాలా కానీ వేయాలి. వేసి బాగా మగ్గపెట్టుకోవాలి, అంతే. ఏమి లేదు, 2-3 సార్లు ఇలాగ తిప్పుకోవాలి. అయిపోయింది. నాకైతే ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇది ఫ్రైడ్ రైస్ మీరు వండుకుని తిని చూసి చెప్పండి, చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది మా వాళ్ళు చాలా ఇష్టపడతారు, బాగుంటుందని. నేను ఇలాగే చేస్తాను, ఒకసారి మీరు చేసి చూడండి, ఓకేనా?